ఆర్టిజన్ ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలే ఆర్టిజన్ ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలే ఆర్టిజన్ ఉద్యోగస్తుల ఐక్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ ఉద్యోగస్తుల సమస్యలపైన 25వ తారీఖు నుంచి సమ్మెలో దిగడం జరిగింది. సమ్మెలో దిగడం కారణం ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్బి రూల్స్ ఇవ్వాలని, ఒకే సంస్థల ఒకే రూల్స్ ఉండే విధంగా ఇవ్వాలని ఈరోజు సమ్మెలో దిగడం జరిగింది. అదేవిధంగా మేము ఆర్టిజన్లందరినీ ప్రభుత్వం కోరుకునేది ఒకటే, గత అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా ఆర్టిజన్ కార్మికుల సమస్యలు చాలా పెద్దవి, వాళ్ళ కష్టాలు చాలా గొప్పవి, వారు చేసే పని చాలా గొప్ప మహనీయమైనటువంటి పనులు, వాళ్లకు ఎప్పటికైనా ఏబిఎస్పి రూల్స్ ఒకే కన్వర్షను అన్నీ ఒకే సంవత్సరంలో ఒకే రూల్స్గా ఇస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారు యాజమాన్యం కూడా వారి ఆర్టిజన్ల కష్టాలు చాలా గొప్పవి, వాళ్ళకు కూడా ఈ సమస్యల పైన పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేస్తామని గతంలో కూడా చెప్పారు. కాబట్టి మేము అడిగేది ఏం లేదు, మేము దిగిన సమ్మె ఒకటే, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు చెప్పిన విధంగానే మేము అడుగుతున్నాం, మాకు ఎలాంటి వ్యక్తిగతంగా కాదు. కాబట్టి మేము ఆర్టిజన్లం మాకు సరిపోని జీతాలతోటి జీవితాలను గడుపుతున్నాం, తినలేని అన్నంతో జీవిస్తున్నాం. కాబట్టి మాకు ఇవన్నీ నిత్యం జరుగుతున్న కార్యక్రమాలలో ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతభత్యాలు సరిపోక నానా ఇబ్బందులకు గురవుతున్న ఆర్టిజన్లం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని మాకు ఏబిఎస్పి రూల్స్ ఇచ్చి మామూలు ఒకే ఉద్యోగంలో ఒకే విధంగా ఉండే రీతిలో మమ్మల్ని కన్వర్షన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము సమ్మె చేస్తుంటే అధికారులు కొందరు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఏంటంటే మా ఆకలి కేకల కోసమే మిమ్మల్ని అడుగుతున్నాం, మాకు వేరే ఉద్దేశం